వెల్కమ్ టు కపిల్ చిట్స్. దిస్ ఈజ్ కపిల్ చిట్స్ అడ్వైజర్ దుంపరాజు. ఈరోజు మనం మాట్లాడుతున్న టాపిక్ ఏంటంటే చిట్టి తొందరగా తీసుకోవడం ఎలా అన్న టాపిక్ గురించి మనం ఈరోజు డిస్కస్ చేసుకుందామండి. కపిల్ గ్రూప్ మనకు ఆల్రెడీ తెలిసిందే, మనకు 45 years నుంచి ట్రస్ట్ సర్వీస్ అందిస్తున్నటువంటి చిట్ ఫండ్ కంపెనీ. సో మనకేంటంటే ఇది రిజిస్టర్డ్ చిట్ ఫండ్ ఆల్సో. సో మనకేంటంటే కపిల్ అనేది ఓన్లీ ఏంటంటే చిట్ ఫండ్ రంగంలోనే కాకుండా మనకేంటంటే కపిల్ ప్రాపర్టీస్, కపిల్ హోమ్స్, హెచ్ఎంటీవీ, అన్సెండ్ ఈ విధంగా చాలా రంగాల్లో ఉన్నటువంటి గ్రూప్ ఆఫ్ కంపెనీ. సో మనకేంటంటే కస్టమర్ల సౌకర్యార్థం లాస్ట్ 3 years నుంచి మనకేంటంటే ఆన్లైన్ సిస్టమ్ తీసుకురావడం జరిగింది. ఈ ఆన్లైన్లో మనకేంటంటే పేమెంట్స్ అయినా సరే, యాక్షన్స్ అయినా ఎవ్రీథింగ్ మనకేంటంటే ఆన్లైన్లో మనం చూడొచ్చండి. సో అదేవిధంగా మనకి ఎవ్రీ మంత్ మనం కూడా 1 lakh నుంచి 1 crore వరకు కూడా చిట్స్ అనేది మనకు అందుబాటులో ఉన్నాయండి. సో మనకి టాపిక్ వచ్చేసి మనకేంటంటే చిట్ని తొందరగా తీసుకోవడం ఎలా అన్న ప్రాసెస్ గురించి ఈరోజు డిస్కస్ చేసుకుంటే, సో చాలామంది కూడా ఏంటంటే ఫైనాన్షియల్గా స్ట్రగుల్ ఉన్న వాళ్ళు అండ్ బయట ఇంట్రెస్ట్లు కానీ, లోన్స్ కానీ, ఈ విధంగా డెబిట్స్ ఉన్న వాళ్ళు చాలామంది కూడా మనకేంటంటే చిట్ ఫండ్ రంగంలో చిట్స్ కోసం అని చెప్పేసి మనకేంటంటే కాల్స్ చేయడం జరుగుతుంది. సో ప్రతి ఒక్కరు కూడా ఏంటంటే మనకేంటంటే చిట్ అనేది తొందరగా వస్తే మనకేంటంటే బయట ఉన్న ఎక్కువ ఇంట్రెస్ట్ రేట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని తగ్గించుకునే ప్రయత్నం చేద్దామని చాలామంది కూడా మనకేంటంటే చేయడం అనేది జరుగుతుంది. సో దాంట్లో మనకు ఈ కపిల్ చిట్స్లోకి వచ్చిన తర్వాత మనకేంటంటే ఏ చిట్స్లో తీసుకున్న తర్వాత మనకేంటంటే స్టార్టింగ్లో మనకి స్పిన్నింగ్ సిస్టమ్ అనేది ఉండడం జరుగుతుంది. ఇది ఆన్లైన్, టోటల్గా ఆన్లైన్ సిస్టమ్. ఇది డిపెండ్ ఆన్ లక్ మీదనే ఆధారపడి ఉంటుందండి. సో ఈ లక్ మీద ఆధారపడి ఉన్నప్పుడు మనకేంటంటే వెంటనే రాకపోవచ్చు. బట్ కాకపోతే ఏంటంటే ఏ చిట్ అయినా మనం తీసుకున్నా అంటే మిడిల్లో కొద్దిగా 1 year లోపు మీరే తీసుకున్న లాస్ అవ్వరు. 1 year తర్వాత కూడా మీకు ఏంటంటే అప్పటి వరకు రాకున్నా కూడా ఏంటంటే మీకు బిడ్ అనేది ఎక్కువ రావడం జరుగుతుంది. అంటే ఓపెన్ యాక్షన్లో కూడా మీకు ఏంటంటే వెయిట్ చేసినందుకు అక్కడ ఓపెన్ యాక్షన్లో మీకు ఎక్కువ అమౌంట్ రావడం జరుగుతుంది. సో అక్కడ కూడా మీకు ఏంటంటే న్యాయమే జరుగుతుంది. అక్కడ ఏంటంటే అక్కడ కూడా లాస్ అయ్యే అవకాశం ఉండదు. సో మీరు స్టార్టింగ్లో సరే అందరికి అనుకున్నట్టు ఆశించినట్టు రాకపోవచ్చు, స్పిన్నింగ్ కాబట్టి. ఎగ్జాంపుల్గా మనకి ఏంటంటే 50 months ఉన్నప్పుడు మనకి ఏంటంటే 50కి 50 members అనేది మొత్తం టోటల్గా మనకి ఏంటంటే యాక్షన్లో పార్టిసిపేట్ చేయరు. సో ఫస్ట్ మంత్ మనకి ఎక్కువ టికెట్స్ పడుతుండొచ్చు, సెకండ్ మంత్ మాత్రం కంపెనీ చిట్ ఉంటుంది. అండ్ థర్డ్ అండ్ ఫోర్త్ ఫిఫ్త్ విషయానికి వచ్చేస్తే ఏంటంటే పేమెంట్స్ కడితేనే మనకు యాక్షన్లోకి వెళ్ళిపోతాం. అంటే ఎవ్రీ మంత్ మనకి కంప్లీట్గా డ్యూ లేకుండా ఉంటేనే మనకు యాక్షన్లో పార్టిసిపేట్ చేస్తాం కాబట్టి. సో ఇక్కడ విషయానికి వచ్చేసేసరికి ఏంటంటే అక్కడ తగ్గుతుంటారు. సో 50 మందికి మనకి ఏంటంటే అప్రాక్స్గా మీకు ఏంటంటే 18, 20 అట్లా రావడం జరుగుతుంది. ఇక్కడ నుంచి 4, 5, 6కి వచ్చేసరికి ఇంకా తగ్గిపోతూ ఉంటుంది. సో ఇక్కడ ఏంటంటే కాంపిటీషన్ పర్సంటేజ్ అనేది తగ్గుతుంది. సో 5 months వరకు ఇంకా తర్వాత వచ్చినప్పుడు ఏంటంటే 9, 10కి వచ్చేసరికి ఓపెన్ యాక్షన్ అవుతుంది ఆల్మోస్ట్. సో ఓపెన్ యాక్షన్లో మనకు ఎక్కువ అమౌంట్ వస్తుంది. ఇక్కడ మినిమం వచ్చేసి మీకు ఏంటంటే 0.7% ఇంట్రెస్ట్ పడుతుంది. సో తర్వాత ఏంటంటే మనకి ఇంకా ఇంట్రెస్ట్ తగ్గడం అండ్ మిడిల్లో పోతే 0 కావడం అనేది జరుగుతుంది. కాబట్టి ఇక్కడ ఏ పీరియడ్లో తీసుకున్నా కూడా నష్టం లేదు. అంటే బయట 2 రూపీస్కి 3 రూపీస్కి అండ్ బ్యాంక్ లోన్ పేమెంట్ చేసే వాళ్ళకి, ఈ విధంగా ఉన్న వాళ్ళకి ఏంటంటే మనకి ఏ టర్మ్లో తీసుకున్నా కూడా నష్టం ఉండదు. కాకపోతే మనకు ఆశించినట్టు మనకి ఏంటంటే తొందరగా రాకపోవచ్చు. సో ఆ ఫెసిలిటీస్ మీకు వచ్చే ఫెసిలిటీస్ మాత్రం ఒక 4, 5, 6 months అంటే ఆ పీరియడ్లో మీకు ఏంటంటే తక్కువ కాంపిటీషన్ ఉంటుంది కాబట్టి మనకు వచ్చే ఛాన్సెస్ అయితే ఎక్కువగా ఉంటాయి. స్టార్టింగ్లో రాకుండా అంటే బై లక్లో మీకు వస్తే ఫస్ట్ మంత్ రావచ్చు, లేదా థర్డ్, ఫోర్త్ ఆప్షన్స్ అయితే ఉన్నాయి. ఒక సెకండ్ మంత్ మాత్రమే మీకు రాకపోవచ్చు, మిగతా ఏ టైంలోనే మీకు వచ్చే ఛాన్సెస్ మాత్రం ఉంటాయి. సో దాంట్లో మనకి ఏంటంటే కాంపిటీషన్ కూడా 50కి 50 మంది ఉండరు. మీకు ఏంటంటే 20కి మ్యాక్సిమం మనకి ఏంటంటే 15 నుంచి 20 వరకు, 4 to 5, 6కి వచ్చేసరికి మీకు ఏంటంటే 10, 9, 8 ఇట్లా తగ్గుతూ ఉంటారు కాంపిటీషన్స్. సో ఎందుకంటే పేమెంట్ ఇర్రెగ్యులర్గా ఉండడం ఒకటి, ఇంకోటి ఏంటంటే ఓపెన్ యాక్షన్ ఇంకా తీసుకుంటే మనకి ఏంటంటే బిడ్ ఎక్కువ రావడం జరుగుతుంది కాబట్టి అప్పుడు తీసుకోవడానికి కూడా అట్లా కొన్ని కారణాల వల్ల మాత్రం అక్కడ మనకి ఏంటంటే లేట్ అవుతుంది. సో ఆ పీరియడ్లో మీకు రావచ్చు చిట్ అనేది. సో మీకు ఏ పరంగా తీసుకున్నా, బయట కట్టే ఇంట్రెస్ట్ పరంగా చూసుకున్నా, బ్యాంక్ లోన్ పరంగా చూసుకున్నా కూడా బెస్ట్ ఆప్షన్ ఏంటంటే 0.70% కంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎక్కువ ఉండదు. సో మీకు బిడ్ రిలీజ్గా ఉంటుంది. ఒక లిమిట్ పీరియడ్, బ్యాంక్ లోన్లో మనకు 50 నెలలు అంటే ఒక లిమిట్ పీరియడ్లో ఉంటుంది కాబట్టి ఇది ఏ టర్మ్లో తీసుకున్నా మీకు అయితే నష్టం అయితే ఉండదు. సో ఇంకో ఆప్షన్ ఏంటంటే మనకి ఏంటంటే ఓకే ఇది డిపెండ్ ఆన్ లక్ ఉంటుంది. సో మనకు 4, 5 times 6 monthsలో ఏదైనా అడ్జస్ట్మెంట్స్ ఏమైనా ఉన్నా, రియాక్షన్ ఆప్షన్స్ ఉన్నా, ఏది ఆప్షన్స్ ఉన్నా కూడా ఇలా వచ్చే ఛాన్సెస్ మాత్రం కొద్దిగా అవకాశం అయితే ఉంది. సో మీకు ఏంటంటే ఏదైనా బిడ్ వచ్చి, ఇప్పుడు ఫస్ట్ మంత్ బిడ్ వచ్చిన వాళ్ళకి వాళ్ళు ఇన్సఫిషియెంట్ షూటీస్ పెట్టడం, ఏదైనా రీజన్స్ వల్ల వాళ్ళు బిడ్ తీసుకోకపోతే ముందంటే మళ్ళీ రియాక్షన్ కండక్టివిటీ అవుతుంది. సో ఆ రియాక్షన్ కండక్ట్ కూడా కొద్దిగా టైం పడుతుంది. ఒక 2, 3 months తర్వాతనే అవన్నీ ఆప్షన్స్ వస్తుంటాయి కాబట్టి ఒక 5, 6 months మీకు ఎక్స్పెక్టేషన్స్ అనేది 6 months దాకా మీరు ఎక్స్పెక్టేషన్ పెట్టుకుంటే బెటర్ ఉంటుంది. సో ఈ విధంగా మనకి ఏంటంటే డిపెండ్ ఆన్ లక్ ఉండొచ్చు అండ్ కొద్దిగా కాంపిటీషన్ పీరియడ్ తగ్గొచ్చు ఇక్కడ.
సో ఈ విధంగా ఇక్కడ కాకపోతే ఇంకో ఆప్షన్స్ ఏంటంటే మనకి ఏంటంటే షార్ట్ టర్మ్ చిట్స్ మీరు ఎంపిక చేసుకున్నట్లయితే మీకు తొందరగా అంటే ఎగ్జాంపుల్గా మనకి ఏంటంటే 25 మంత్స్ ఉంటున్నాయి, అంటే 30 మంత్స్ ఉంటున్నాయి, 40 అండ్ 50 మంత్స్ ఉంటున్నాయండి. సో ఈ పీరియడ్లో తీసుకున్న వాళ్ళకి ఏంటంటే మనకి ఏంటంటే ఇక్కడ 25 వచ్చేసి మనకి ఏంటంటే 4 to 5 మంత్స్కే మనకు చిట్టు ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిందంటే మన చేతిలోనే ఆప్షన్స్ కాబట్టి మనం ఎంత అమౌంట్ కావాలనుకుంటున్నాం అంత అమౌంట్ కొట్టుకోవచ్చు కాబట్టి ఈ పీరియడ్లోనే మనకు తొందరనే వస్తాయి. 30 మంత్స్ కూడా అంతే అండి. సో 5 to 6 మంత్స్, ఇది అప్ టు 8 మంత్స్ లోపే అయిపోతుంది. ఇది కూడా ఇది మొత్తం కూడా ఏంటంటే ఇవి షార్ట్ టర్మ్స్ చిట్స్ తెచ్చుకోవడం వల్ల ఏంటంటే ఓపెన్ యాక్షన్ ఒకవేళ మనకు డ్రాలో రాకుండా ఉండి వెయిట్ చేయగలిగితే సో ఓపెన్ యాక్షన్లో కూడా తీసుకునే అవకాశం, అది కూడా పెద్ద టైం ఏం పట్టదు. ఆల్మోస్ట్ 5-6 మంత్స్ లోపలే ఇక్కడ ఓపెన్ అవుతాయి చిట్స్. ఓపెన్ అయినప్పుడు మనకు ఆప్షన్స్ అది మనం ఫాస్ట్గా టైప్ చేసుకోవచ్చు. 5 మినిట్స్ యాక్షన్ టైంలో మీకు మీకు ఎంత బిడ్ కావాలో అంత బిడ్ అమౌంట్ మీ చేతిలోనే ఉంటుంది. ఆన్లైన్లో మీరే కొట్టే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ షార్ట్ టర్మ్ చిట్ వల్ల ఏంటంటే మీకు తొందరగా కావాలనుకుంటే బిడ్ మాత్రం షార్ట్ టర్మ్ చిట్స్. కాకపోతే ఇక్కడ ఏంటంటే ఈఎంఐ అనేది ఎక్కువ వస్తుంది. అంటే లాంగ్ పీరియడ్కి మనకి ఈఎంఐ తక్కువ అవుతుంది, అండ్ షార్ట్ టర్మ్ పీరియడ్ మీకు ఏంటంటే ఈఎంఐలు ఎక్కువ వస్తుంటాయి. ఈఎంఐలు ఎక్కువ పడుతుంటాయి, కానీ బిడ్ మాత్రం తొందరగా వచ్చే అవకాశాలు అయితే షార్ట్ టర్మ్ చిట్స్కి అయితే అవకాశం ఉంది. ఇంకోటి సెకండ్ ఆప్షన్ వచ్చేసి ఏంటంటే వేకెంట్ చిట్ ఆప్షన్ అండి. వేకెంట్ చిట్ ఏంటంటే బ్రోకెన్ చిట్స్ కూడా అంటారు. ఇది ఏంటంటే ఒక 8 మంత్స్ 7 మంత్స్ కాంపిటీషన్స్ ఏంటంటే మనం ఒక 5 మంత్స్ 6 మంత్స్ అనుకున్నాం. ఈ కాంపిటీషన్ పీరియడ్ కంప్లీట్ అయిపోయినటువంటి ఏదైతే గ్రూప్ అవుతుందో దాంట్లో మీరు ఒకటేసారి 6 మంత్స్ అమౌంట్ మీరు ఒకటేసారి జాయిన్ అయిపోతే అక్కడ కూడా మీకు ఏంటంటే ఒక 2-3 మంత్స్లో మీకు వచ్చే అవకాశం. అంటే ఇక్కడ వెయిట్ చేసేది 5-6 మంత్స్ అనేది కాంపిటీషన్ పీరియడ్ అవుతుంది. ఈ కాంపిటీషన్ పీరియడ్ని మీరు దాటుకొని అంటే ఆ విధంగా వేకెంట్ మొత్తం ఒకటేసారి ఎవరైనా రిమూవ్ అంటే ఫస్ట్ మంత్ కట్టి రిమూవ్ అయిపోయిన వాళ్ళు ఉంటే ఆ స్థానంలోకి అంటే కంపెనీ పేరు మీకు రాగానే అప్పుడు ఆ స్థానంలోకి మీరు ఎంటర్ అయితే ఆ 6 మంత్స్ కంప్లీట్ అయిపోతుంది. కాబట్టి మీకు అక్కడ ఏంటంటే ఒక 5 మెంబర్స్ 6 మెంబర్స్ మాత్రమే కాంపిటీషన్ ఉంటాయి. కాబట్టి ఒక 2-3 మంత్స్లో మీకు ఈజీగా వచ్చే అవకాశం ఉంటుంది. లేదంటే ఓపెన్ యాక్షన్కి సంబంధించిన వేకెంట్ చిట్లు అంటే రేర్గా దొరుకుతాయండి. సో అంటే ఒక 10 మంత్స్ ఎబో 12 మంత్స్ ఎబో ఉన్న చిట్స్ లాంగ్ టర్మ్ అయినా కూడా మీకు 12 మంత్స్ ఎబో అనేది తక్కువ దొరకడం జరుగుతుంటాయి. సో అలాంటి చిట్స్లో మీరు జాయిన్ అయినా కూడా మీకు వెంటనే బిడ్డింగ్లోకి వెళ్ళిపోవచ్చు. అంటే షార్ట్ టర్మ్లో మీకు 5 lakhs 6 lakhs ఇవన్నీ మీకు ఈజీగా దొరుకుతాయి ఓపెన్ యాక్షన్లో. బట్ లాంగ్ టర్మ్ అంటే ఒక 25 మంత్స్ 30 మంత్స్ అనేటివి మీకు దొరకడం వేకెంట్ చిట్ దొరకడం కొద్దిగా కష్టమే. సో ఆ విధంగా కాకుండా ఒక 5-6 మంత్స్ కూడా మీకు ఏంటంటే ఇదే పీరియడ్లో 6 మంత్స్ ఉన్న పీరియడ్లో కూడా మీరు తీసుకున్న కూడా వేకెన్సీ తీసుకుంటే ఒక 2-3 మంత్స్లో మీకు వచ్చే ఛాన్సెస్ కూడా ఉంటాయండి. సో మీరు తొందరగా బిడ్ చేయాలనుకుంటే మాత్రం ఈ 2 ఆప్షన్ షార్ట్ టర్మ్ కొద్దిగా అమౌంట్ ఎక్కువైనా సరే పర్లేదు అనుకున్నప్పుడు షార్ట్ టర్మ్లోకి వెళ్ళండి. లేదన్నా తక్కువ అమౌంట్ అయినా సరే ఒక 2-3 నెలలైనా వెయిట్ చేయగలుగుతా అనుకుంటే ఇది వేకెన్సీ ఆప్షన్ కూడా మీకైతే ఉంటుందండి. సో దీంట్లో ఏంటంటే మనకు చిట్స్లో చాలామంది ఒక ఫస్ట్ మంత్ ఇస్తేనే వేసుకుంటారు, లేకపోతే డ్రాప్ అని వెళ్ళిపోతున్నారు. సో ఆ విధంగా మీరు వేసుకున్నా కూడా లాస్ట్ వరకు కూడా సరే బయట కట్టేది ఇక్కడ కట్టేది చూసుకున్నా కూడా మీ బ్యాలెన్స్ కొద్దిగా రిస్క్ అనుకోకుండా మీరు వెయిట్ చేయగలిగితే 100% మీ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్ అనేది సాల్వ్ అవుతుందండి. సో మీకు ఏంటంటే కొద్దిగా వెయిటింగ్ పీరియడ్ చేయగలిగితే మీకు కంపల్సరీ మీకు ఈ 10 మంత్స్ లోపే మీకు వచ్చే ఛాన్సెస్ అయితే ఉంటాయి. ఎవరికో ఎవరికైతే బిడ్ అయితే వెళ్ళిపోతుంటుంది కాబట్టి ఆ బిడ్ మనమే కావచ్చు. బట్ పెద్దగా అనేది మనకేంటంటే ఈ 50కి 50 మంది అని మాత్రం కాంపిటీషన్ ఎవరు రారు, తక్కువ కాంపిటీషనే ఉంటుంది. సో మీరు కొద్దిగా వెయిటింగ్ పీరియడ్ తీసుకోగలిగితే మాత్రం మీరు తొందరగానే ఇక్కడ చిట్టి తీసుకోవడానికి ఆస్కారం ఉందండి. సరే మోర్ డీటెయిల్స్ కోసం స్క్రీన్పై ఉన్నటువంటి మొబైల్ నెంబర్కి డయల్ చేయండి. అండ్ చిట్టి యొక్క పూర్తి వివరాలు కావాలనుకుంటే మా వెబ్సైట్ www.hyderabadchess.com విజిట్ చేయండి. అదేవిధంగా ఏంటంటే వీడియోకి లైక్ చేయండి. అండ్ ఫైనాన్షియల్ స్ట్రగుల్ వారికి ఇది చాలా వరకు ఉపయోగపడుతుంది కాబట్టి వీడియోని షేర్ చేయండి. థ్యాంక్ యూ.